అన్న ఈ పెన్ ఎంత? 200. అమ్మో. మరి ఇది 250. జోబులో 10 రూపాయలు పెట్టుకొని నీకు అవసరం ఆ పెన్లు? మన బడ్జెట్లో ఉంటే చూడన్నా. ఇది చూడు, నన్ను చూడు, నేను బాలేనా? నన్ను తీసుకోరా, నన్ను వాడుకో. అదిగో 10 రూపాయలు. అరే పెన్గా నా లైఫ్లో దరిద్రం అంతా నీకు చెప్తారా? ఓ మంచి కథ రాయరా. బాగుండాలి రే. ఎక్కడి నుంచి చేద్దాం? చాలా ఉన్నాయి, 1-2 కావే. సర్లే అక్కడి నుంచి చేద్దాం. రేయ్ ఫోన్ లేపా, నీకు బుర్రగట్ట పోయిందేటి? మేనేజర్ దొబ్బుతున్నాడు రా ఇక్కడ నన్ను. ఫాస్ట్ రారా బాబు. తరువాత రారా ఫాస్ట్గా. వస్తున్నా. నా లైఫే అనుకున్నా, ఇప్పుడు బైక్ కూడా ఆగిపోయింది. నా పేరు అయాన్. పేరు బాగుంది కదా. నా పేరులో నా రిచ్నెస్ నా లైఫ్లో కూడా ఉండాలని చాలా కలలు కన్నా.
అవి కలలుగానే ఉండిపోయాయి. ఏజ్ 23, శాలరీ 20K. ప్రతి ఒక్కరి లైఫ్ వేరే వాళ్ళకి జోక్ భయ్యా, కానీ నా లైఫ్ నాకే పెద్ద జోక్. 20 సంవత్సరాలు చదువుకున్నది 20,000 కోసమా? ఫన్నీ రే. చిన్నప్పటి నుండి నా కథలు చెప్పడం అంటే ఇష్టం. సినిమా రైటర్ అవుతా అనుకున్నా, కానీ నా కథ చెప్తానని ఎప్పుడు అనుకోలేదు. పెన్ను పట్టుకోవాల్సిన నేను కీబోర్డ్ మీద కీస్ పట్టుకున్నా. లైఫ్ ఫక్స్ భయ్యా, సారీ లైఫ్ సక్స్ అంటే ఎస్కి ఎఫ్కి కన్ఫ్యూజ్ అవుతుంటా. నాకు బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ స్ట్రెస్ వల్ల ఇష్టం లేకుండా చేసుకున్నా. ఇదే నేను జాబ్ చేసే కంపెనీ. ఎవరైనా అద్దంలో చూస్తే ముఖం కనిపిస్తుంది, నాకు మాత్రం కథలు లేవు, ఏం లేవు. మూసుకొని జాబ్ చెయ్యి. నాన్న అది కాదు నాన్న. ఎందుకు రానికి ఇవన్నీ? అరే నీకెందుకు నా స్టోరీలు అవి ఇవి? పోయి ఇంట్లో కూర్చోపో. కథలు చెప్పాను ప్లీజ్ నాన్న. ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు ఉండలేను. పెన్లో ఇంకు చుక్క పడకముందే నా లైఫ్లో ఫుల్ స్టాప్ పడిపోయింది. రేయ్ ఆయంటే ఏంట్రా లారీలో గుద్దే సారీ చెప్తలేవు? నేను ఇలాంటి బానిసలకు సారీ చెప్పాను మై బ్రదర్. బానిసా? యు మీన్ స్లేవ్? నో కట్టు బానిస. రేయ్ ఈ కంపెనీలో ఎంప్లాయరా నేను, కొద్దిగా రెస్పెక్ట్ ఇరా బాబు. అయితేంది, నువ్వా గొర్రెబిడ్డలు ఒక్కడే కదా. గొర్రె బిడ్డలా అంటే అది కూడా కరెక్టే అనుకో. అరే అయినా సరే కొద్దిగా రెస్పెక్ట్. రేయ్ రేయ్ ఛీ, దీనమ్మా ఆఖరికి ఆఫీస్ బాయ్ దగ్గర కూడా చీప్ అయిపోయినా. ఛీ దీనమ్మ బతుకు. కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఐడి కార్డ్ తాలిబొట్టులాగా. ఎప్పుడైతే ఆడపిల్లకి పెళ్లి చేయగానే వాళ్ళ లైఫ్ వాళ్ళ కంట్రోల్ ఎలా ఉండదో, ఇక్కడ జాయిన్ అవ్వగానే నీ లైఫ్, నీ టైం, నీ ఎనర్జీ ఏది నీ కంట్రోల్లో ఉండదు. ఏ హాయ్ బ్రో. ఏ హాయ్. ఇక్కడ ఎవరు ఫేక్ స్మైలో ఎవరు రియల్ స్మైలో కనిపెట్టడం చాలా కష్టం. మీకు అండర్ రేటెడ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఏ కంపెనీలో అయినా సరే డ్యూటీ 9 గంటలు, కానీ కార్పొరేట్ కంపెనీలో 13 గంటలు. ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 2 గంటలు, ఇంటి నుంచి ఆఫీస్కి రావడానికి 2 గంటలు. 4 గంటలు జుట్టుడిపోతున్న హెల్మెట్ పెట్టుకొని ఆ ట్రాఫిక్లో, ఎండలో, పొల్యూషన్తో ఇంత కష్టపడి వచ్చిన మాకు ఆఫీస్లో ఏమంటారో తెలుసా? దేనికి పనికిరారా మీరు? ఎందుకురా మీరు ఆఫీస్లో? ఇప్పటికైనా బుర్ర పెట్టండి రా. సారీ సార్. సర్లే వెళ్ళి పని చూసుకో. ఓకే సార్. సార్ చెప్పడం మర్చిపోయినా సార్. సార్ మీ డ్రెస్ అదిరిపోయింది సార్ ఈరోజు. అవునా సార్? నిజం సార్.
సార్ బొట్టు కూడా బాగుంది సార్. ఎందుకో సార్ రోజు రోజుకి అందం ఎక్కువైపోతుంది మీకు. సర్లే ఓకే సార్. ఏంటి రైటింగ్ అని చెప్పి యాక్టింగ్ చేస్తున్నానా? జాబ్ వచ్చాక నా లైఫ్ మారిపోతుంది అనుకున్నా. మరీ ఇంతలా మారిపోతుందని అస్సలు అనుకోలేదు. కార్పొరేట్ ఆఫీసులు బయట అద్దాలలో కనిపించినంత అందంగా లోపల అస్సలు ఉండవు. జాబ్లో జాయిన్ అయినప్పుడు చాలా సంతోషంగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఎంత కష్టం వచ్చినా స్ట్రెస్ వచ్చినా తప్పక చేయాల్సిందే. చేస్తాం. ఇది బాసు నా రొటీన్ రొట్ట లైఫ్. ఇంకా మా ఆఫీస్ గురించి చెప్పాలంటే ప్రాజెక్ట్ లేక ప్రస్తుతం దోమలు కొడుతున్నాం. అసలు మా ఆఫీస్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది తెలుసా? నా కొలీగ్స్. వీళ్ళ గురించి చెప్పాలంటే ఏం లేదు, చూపియాలి. Cheers. Sarangi. Cheers. Hey, Maza. It's Maza time. Hi, coffee. ఏం చేస్తున్నావు ప్రశాంతి? సారీ ఏదో స్నాప్ తీద్దామని తీసుకున్నా అంతే. అక్కడ ఉంది కదా. నో నేను కాఫీ తాగను, మళ్ళీ పింపుల్స్ వస్తాయి. జస్ట్ స్నాప్ పెడదామని, మళ్ళీ స్ట్రీక్స్ పోతాయి కదా. సరే తీసుకో. టైంకి అన్నం తినరో కానీ స్నాప్ పెట్టకపోతే అస్సలు ఆగలేరు. కార్పొరేట్ కంపెనీ అనగానే పాష్ కొలీగ్స్, మంచి సర్కిల్స్ ఇలా చాలా అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రమోషన్కి శాలరీకి జరిగినంత పాలిటిక్స్ క్యాబినెట్లో కూడా కాదు. వీళ్ళకున్నంత కొవ్వు ఇంకెవ్వరికి ఉండదు. యూ వాంట్ ఎగ్జాంపుల్? హే, కాఫీ తాగుదామా? ఏంటి కాఫీయా? అసలు ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు కాఫీ కడిగేయడమే. అయినా కాఫీతో ఆగరు కదా మీరు. ఫస్ట్ ఫ్రెండ్స్ అంటారు, ఆ తర్వాత బెస్టీస్ అంటారు, ఆ తర్వాత లవ్ అంటారు. ఇలాంటి వేషాలన్నీ నా దగ్గర కాదు, వేరే వాళ్ళ దగ్గర చూపించుకో. అయినా ఈ మధ్య అందమైన అమ్మాయిలకి స్వాతంత్రం లేకుండా పోతుంది. అసలు నీకు తెలివి ఉందా? కామన్ సెన్స్ లేదు. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలా ఎప్పుడు అది బాసు, ఎక్కలేని పత్తి ముత్యాలని మా ఆఫీస్లోనే ఉన్నాయి. జనాలు అసలు ఏంటో ఏమో. అరటికాయ ముఖం వేసుకొని ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది కదా. అసలు మా ఇన్నర్ ఫీలింగ్ కూడా తెలుసా? అయినా పర్లేదు, నాలాంటి అందమైన అమ్మాయి వెనకాల పడొచ్చు. అలా అని నా లెవెల్ నేను తగ్గించుకోలేను కదా. నువ్వు కాఫీ తాగాలనుకోవడం ఆశ, అది నాతో తాగాలనుకోవడం అతి ఆశ. అయినా అందంగా పుట్టడం నా తప్ప చెప్పండి?
అలా అని నా లెవెల్ నేను తగ్గించుకోలేను కదా. ఎందుకంటే నిన్నే ఒక అబ్బాయి చెప్పాడు, ఏవండి మీరు చాలా అందంగా ఉంటారు, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్లా చాలా బాగుంటారని. జూనియర్ ఆర్టిస్ట్ అంటే తెలుసుగా, హీరోయిన్. అది మన రేంజ్ అన్నమాట. సో ఇలా ఎవరితో పడితే వాళ్ళతో కాఫీకి వెళ్ళి నా లెవెల్ నేను తగ్గించుకోలేను. ఏమంటారు? బాబోయ్, ఈమె ఇన్నర్ ఫీలింగ్ తట్టుకోలేకపోతున్నాం కదా. మీకు ఫ్యాక్ట్ తెలుసా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మా ఫీలింగ్ ఇదే. ఆ మొక్కతే సో బ్యూటిఫుల్, సో గార్జియస్ అని ఫీల్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇది ఒక సైకాలజికల్ డిసార్డర్. హాయ్ చెప్పిన చాలు ఐ లవ్ యూ అని ఫీల్ అయిపోతుంది. మీ బ్యాచ్లో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటే ఈ వీడియో షేర్ చేయండి, నేను చెప్తాను. నన్ను పిసికైరో ఎప్పటిడో నన్ను నమిలేరో. మాట అనిపిస్తే మనిషి కనిపించలేదు. ఎలాగలు ఉన్నాయి అటు కింద గట్ట. ఇప్పుడు అమ్మ ఎక్కడ చేస్తున్నారు బ్రో? ప్లీజ్ రా, ఎవరికి చెప్పకురా. నేను ఎవరికైనా చెప్తాను రా. నాకు తెలీదా? పైన ఎక్కడ కాదు, నాకు చోటు తెలుసు. ఎవరు రాకుండా చూసుకుని పోతే నాది. స్ట్రైట్ వెళ్ళు, లెఫ్ట్ తీసుకో, పెద్ద రూమ్ ఉంటుంది. వెళ్ళిపో. మీకు కొందరండి, వెళ్ళండి. వీళ్ళు ఇరికించింగిలియం పరువు పోయి. రే, అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట్రా, మేనేజర్ పిలుస్తాను. పదండి. ఏ నీ బొక్కలు తింటారా? రా, పెద్ద పందిలాగా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో, అప్పుడు పెద్ద రూమ్ ఉంటుంది. వెళ్ళిపోయి రా, ఇటు సీట్ చూడు ఎంత ఉందో. I am full happy. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, చింత చెట్టు కాస్తాయి చింతకాయలో. నా ముద్దు పేరు పెట్టుకున్న సాకిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. అర్థం కాదా మనకి? చెప్తే వినడా వాడు? ఏంటి? ఆ? అను? ఇంకోసారి అను. గలీజ్ మాటలు మాట్లాడతా. నమస్తే, మేము మీ జంట పక్షులం. మా వీడియోస్ 1 మిలియన్కి చాలా దగ్గరలో ఉన్నాయి. అదంతా ఎవరి వల్ల? మీ వల్ల, మీ ప్రేమ వల్ల, మీ ఆప్యాయత వల్ల, మీ అభిమానం వల్ల. మీ అభిమానంతో మమ్మల్ని బిగ్ బాస్ దాకా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మా బేబీని కాదు, మా పేజ్ని. థ్యాంక్ యూ. అదేంటి టాయిలెట్ వస్తున్నట్టుంది. ఎవరు చూడట్లేరు కదా, పెట్టేద్దాం. అమ్మయ్యా, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు కదా. పేపర్ పడిపోయిందంటే ఇవాళ పేపర్. ఎవడీడు? నువ్వేంటి ఇక్కడ? పేపర్. ఇంత మంచోడు ఏంట్రా? కూర్చో, మాట్లాడాలి నీతో. బయటికి వెళ్ళాలి. కూర్చో. మాట్లాడి చాలా అవుతుంది, పక్కా మాట్లాడుకోవాలి మనం.
నిన్ననే కదన్నా. నిన్నంటే గుర్తొచ్చింది. నువ్వు బట్టలు ఆడుకుంటావురా? మోడల్ షాప్. అక్కడ కొనకరా బాబు. మన పండుగ డైరీలు కొండకి వెళ్ళినా ట్రైల్ అయినా వెళ్ళదాడు. టైట్ అయిపోయి ఇంటికి వెళ్ళి చూస్తే ఏ చేయాలి తెలియక బండి తుడుచుకుంటాను. మళ్ళీ కొత్త డైరీలు కొన్నాను రోయ్. నమ్మ నువ్వు చూడు 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 ఎలా కస్టమర్ బాబు నువ్వు. అన్నా గ్లాస్ వాటరు. అన్నా వద్దన్నా. గ్లాస్ వాటర్ కాదు, బాటిల్ వాటర్ తీసుకురా. చెప్పినారా? పర్లేదు తాగిరా. ఫేస్ చాలా అందంగా ఉంది ఈరోజు. వాటర్ తాగలేదు ఇంక నువ్వు. తాగరా. వస్తుంది పలుతా నవ్వురా, గట్టి నవ్వురా. 2000 years later. ఉడ్డి అమ్మ హరిగిపోతుంది. ఇవాడికి వెళ్తానన్నావు, టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాను. ఇల్లు 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 బారా చోటు. మనిషి బతుకింతే. ఇది అమ్మ అన్ని పనులు నాకు చెప్తారా భయ్? ఎంత ప్యూన్ అయితే అసలు ఎవర్రా నువ్వు? కెఫ్టైర్లో కనిపించినావు, ఆఫీస్లో కనిపించినావు, లాబీలో కనిపించినావు. నీ అత్తారిలారా ఆఫీస్ మొత్తం తిరుగుతున్నావు. గా జుట్టు ఏంది, గీ కళ్ళద్దాలేంది, పూలు అమ్ముకున్నలా గీ పూల చొక్కేందిరా? అసలు నీ ఐడి కార్డ్ ఏదిరా? రే మాట్లాడరా. ఊరిమే చేస్తున్నా తెలుసా? నీ మీదనే చేసినారా? అరే 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 ఏమైంది? ఓడీడు. అరే మన యాడ్స్కి యాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంటే నేనే పిలిచిన. ఏదో సినిమాలో యాక్టింగ్ చేసినంట. సినిమానా? అవునా అన్న? ఏ సినిమా చేశారన్నా? 2 షార్ట్ ఫిల్మ్లో హీరోగా చేసిన. 2 షార్ట్ ఫిల్మ్ హీరోగా చేశారన్నా? ఛానల్ ఏందన్నా? యూట్యూబ్ ఓపెన్ చేయి భయ్యా, తోడు ప్యాస్దాలో ఛానల్ ఓపెన్ చేయి. రే ఐఐటీలో టాపర్ రా నువ్వు. నువ్వెందుకు ఇలా అయిపోయావు? నా గుండెను గాయం చేయగలరు, నీపై నా ప్రేమను మాయం చేయలేరు. చచ్చిపోయి నీ ప్రేమను బతికించుకోవడానికి మళ్ళీ పుడతావు భయ్యా, పక్కా పుడతావు భయ్యా. ఇది మీరేనా అన్న? నేనే అది. కాకిరెట్ల నుంచి ఎట్లా వచ్చిరన్నా? నేను దేంట్లో నుంచైనా వస్తా. అటు చూడుబే. ఏం కండలు రా భయ్, ఏం గ్లామర్ రా భయ్. ఎలా ఉన్నారు మా కార్పొరేట్ కళాకారులు? ఈ పాటికే మాల గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది. మా ఆఫీస్లో పని చేసే వాళ్ళకన్నా పనికి మాలిన వాళ్ళే ఎక్కువ. వీళ్ళ వల్ల నేను కూడా పనికి మాలోడు అయిపోయా. వీళ్ళ గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదు, ఎందుకంటే ఇంకా ఈవెంట్స్, క్లయింట్ మీటింగ్స్, అఫైర్స్, ప్రాజెక్ట్స్. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయిరా, కానీ అరే ఒకసారి రారా నువ్వు. నేను చెప్పే కథ రాసి పెన్నువు నువ్వు. ఓవర్ యాక్షన్ చేయకు. నేను చెప్పినట్టు రాయి, నీకు నచ్చినట్టు కాదు.
కెమెరా ఎక్కడ పడితే అక్కడ పెడతావేంట్రా? సెన్సర్ అయిపోద్ది, అర్థమైందా? అది బాసు, చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, కానీ జస్ట్ ఇంట్రడక్షన్స్ కదా. ఏమంటారా? నువ్వేదో పెద్ద రాజమౌళిలా స్టోరీ రాస్తున్నావు అనుకున్నా. ఈ పనికి మాలిన స్టోరీ రాస్తున్నావు అని చెప్తే నన్ను తీసుకోమని అడుక్కునేటోనే కాదు. అసలు ఇంట్రడక్షన్ ఇలా ఉంటే అమ్మో, ఇంకా మొత్తం కథ చెప్తే పోయేలా ఉన్నారా బాబు. అర్జెంట్గా ఆపేను ఫస్ట్. ఏంటి, ఏం చూస్తున్నావు? నువ్వే, నీతోనే మాట్లాడుతున్నా. ప్రతిరోజు అద్దం కూడా ఫేక్ నవ్వు వేసుకుని అద్దం వెనకాల ఫేక్ లైఫ్ లీడ్ చేయడం మారా నువ్వు అనుకునేది? ఇదేరా నువ్వు అవ్వాలనుకుంది? నాకు ఇలా ఉండాలని లేదురా. నీకు నువ్వేమని ప్రామిస్ చేసుకున్నావు? ఎక్కడ ఉండాలనుకున్నావు? ఇప్పుడు ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి. ఇదే నారా నువ్వు కోరుకుంది, అనుకున్నది? నీ డ్రీమ్ ఏంటి? ఇప్పుడేం చేస్తున్నావు? నువ్వు ఎవరు? అరే నీ ప్రాబ్లం ఏంట్రా? కరెక్టే, నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, లవ్ ప్రాబ్లం ఉంది, అరే అందరికి ఉన్నాయిరా ఇవి, నీ ఒక్కరికే కాదు. అవన్నీ దాటితేనే అప్పుడే నువ్వంటే ఏంటో తెలుస్తుంది. ఎవ్వరికి భయపడకు, ఓకేనా? ఫెయిల్ అవుతావు, అవ్వు. ఏమైంది? నువ్వేమైనా తోపా? పడు లేవు, పడు లేవు, నీకోసం నువ్వు నిలబడు. అర్థమైందా? హలో, మా ప్రొడక్షన్లో రైటర్ రిక్వైర్మెంట్ ఉందంట్రా, వెళ్ళి ట్రై చేస్తావా? నాకు తెలుసు నువ్వు నాలాగే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల లేదా వేరే కారణాల వల్ల మన ప్యాషన్ని పక్కన పెట్టి ఏదో ఒక జాబ్తో అన్కంఫర్టబుల్గా హ్యాపీగా బ్రతికేస్తున్నావు. నాకు ఆ ఫేక్ లైఫ్ వద్దు, అందుకే నా లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి నువ్వు?